ఇలా యోగా దినోత్సవం కండక్ట్ చేసే ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్‌లో 75 కోట్లు ఖర్చు చేశామని చెప్పేసి యోగాకా? యోగాకి 75 కోట్లు ఎందుకు? ఖర్చు చేశారు. రోడ్డు మీద చేసినా ఎవడు అడగడు కదా! దానికి 75 కోట్లు ఎందుకు? ఇక్కడొచ్చిన వాళ్ళ మేట్ల కోసం, గీట్ల కోసం అంతంత ఖర్చు పెట్టేందుకు? అదేదో అనాథ పిల్లలకి ఏదో ఫుడ్ డొనేషన్ చేయడమో, లేకపోతే బట్టలు డొనేషన్ చేయడమో చేస్తే మంచిది కదా! ఈ యోగా అసలు కాళ్ళు ఎత్తి, చెయ్యి ఎత్తి, వంగెట్టి తినడం ఎందుకు? దాన్ని వంగ తీసుకొని అరగ తీసుకోవడానికి ఎందుకు? అదేదో అనాథ పిల్లలకి ఇస్తే కనీసం ఆళ్ళన్నా బ్రతుకుతారు కదా! ఎంతోమంది పాపం రోడ్ల మీద తిండి లేకుండా బ్రతుకుతున్నారు. వాళ్ళందరికీ ఇస్తే ఎంతో కొంత సాయం చేస్తారు కదా! ఈ యోగాసనాల కోసం వేల కోట్ల రూపాయలు ఎందుకు తగలేయడం? అప్పు చేసామని అప్పు పుడతలేదు అంటున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది బాబు? నాకు అర్థం కాదు. నాకు ఒక 5 కోట్లు ఇవ్వండి బాబు, ఈ దండం పెడతాను ఎంతో కొంత. ఏంటో బాబు డబ్బులు లేవన్నారు, డబ్బులు మళ్ళీ ఎక్కడి నుంచి కొడుతున్నారు. యోగా వల్ల హెల్త్ ఫిట్‌గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి యోగా వాళ్ళు ఫిట్గా ఉంటా అన్నప్పుడు మందు మానేమను. మందు మానేస్తే ఆటోమేటిక్ అన్ని ఫిట్గానే ఉంటాయి. మందు తాగితే ఏముంటది కదా! రోజుకోటి పోద్ది. ఆల్రెడీ అందరికి పోతున్నాయి. తప్పేముంది? ఇదిగో ఇంకా యోగా వల్ల ఇంకా పోతాయి. యోగాసనం వల్ల మంచి జరుగుతుందని ఎవడో చెప్పింది అసలు? అసలు పురాణాల్లో చెప్పారా యోగాసనం చేస్తే బాగుంటదని? ఏం చెప్పారు? ఏ ఋషి చెప్పాడు? ఆ ఋషి పేరు చెప్పండి నాకు ఒక పేరు. ఏ ఋషి చెప్పాడు అసలు? యోగా ఆ వేద మహర్షియా? వేద మహర్షి గారు చెప్పారా? ఆహా. ఆయుర్వేదంలో కూడా ఆయన ఉంటారు. ఆయన కూడా చెప్పాడు కదా! ఎవరు చెప్పినా యోగా అన్నది పొద్దున్న 6 గంటలు లేచి సూర్య నమస్కారాలు చేసుకొని 2 చేతులు పైకెత్తి సూర్య నమస్కారాలు చేసుకుంటే అది మంచిది. మొత్తం ఇలాగా ఇలా ఏంది ఇది తిన్నది అడక్క చేసినట్టు ఉంది. ఎందుకు వచ్చిన ఆసనాలు అయ్యి? ఏదో ప్రజలకు ఉపయోగపడేలాగా సాయం చేయండి, తప్పు లేదు. అంతేగాని జగన్ గారు ఏ విధంగా అయితే మాట్లాడారో ఆయన సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. అంతేనా? జగన్ గారికి సపోర్ట్ గా చంద్రబాబు గారికి విరోధంగా కాదు. జగన్ గారన్నా చంద్రబాబు గారన్నా నాకు ఇద్దరు ఒకటే. జగన్ గారు అదే అన్నారు. ఏంటంటే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు నా 2 కళ్ళు. అని చెప్పేసి అన్నారు. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు నా 2 కళ్ళు. కానీ వాళ్ళిద్దరు ఏంటంటే చేసిన మిస్టేక్స్ ఏంటంటే జనానికి మంచి చేద్దాం అనుకుంటున్నారు కానీ వీళ్ళకి కొట్టేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరు చేసినా మంచి చేయండి, మాకు కావాల్సింది అది, మేము కోరుకునేది అది. అంతేగాని రప్ప రప్ప అన్న డైలాగ్ వేసాడు, డమ్ 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 డైలాగ్ వేసాడు అన్న ఇవన్నీ ఎందుకు? ఆయన ఇష్టం, ఆయన ఏదైనా మాట్లాడుకుంటాడు. ఆయన వాయిస్ దేవుడిచ్చిన వరమే గొంతు. మనిషిలో కళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. ఈ రెండు లేకపోతే మనిషి బతకలేడు. బెబ్బెబ్బెబ్బే అనాలి లేదంటే, గుడ్డల్లో గల్లల్లో అనాలి లేదంటే. ఆయన ఇష్టం, దేవుడు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎంతో సాయం చేస్తున్నారు. రోడ్లు వేయించాడు, ఎక్కడో మా మా మారేడుమిల్లి సైడ్ రోడ్లు వేయించారు. అలాంటి మంచి పనులు చేస్తే బాగుంటది. జగన్ గారు మీరు చేసింది కరెక్ట్ కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ కాదంటే ఎలాగా? సమాజానికి ఏం చెప్తామన్నారు? జగన్ గారు మీరు చేశారు, మీ పాలన ఇచ్చి అవ్వలేదు. మీ పాలన మేము అవ్వలేదు కాబట్టి మా పాలన మేము చేసి చూపిస్తాం అని చెప్పాలి. అది ప్రభుత్వం అంటే. సీఎం అయితే మాత్రం పని అవ్వదు అక్కడ. చెయ్యాల్సిన పని చెయ్యాలి. ప్రజలకు అనుకున్నవన్నీ చేస్తేనే అది సీఎం లెక్క. అంతే. ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారని. రాజమండ్రి చూస్తే ఏమి డెవలప్ అయినట్టు ఏం కనబడతలేదు. నాకు తెలిసి రాజమండ్రి ఒకప్పుడు చాలా వరుసగా ఉండేది. ఎంపీ భరతరామ్ గారు ఎంతో మంచి వ్యక్తి ఆయన. రాజమండ్రిలో 12 అయితే అమ్మాయి తిరగాలంటే 10 అయినా తిరగాలంటే చాలా భయంతో తిరిగేవారు. ఇప్పుడు 12, 1 2 అయినా సరే ఆ అమ్మాయిలు తిరుగుతున్నారు. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ అని, లేకపోతే అది పుష్కర్ ఘాట్ అని అలా ఎన్నో డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. రోడ్లు ఏంటని, లైటింగ్స్ ఏంటి, ప్రతిదీ కూడా ఆడవాళ్ళు సేఫ్టీగా ఉండడం కోసం ఎక్కడ పడితే అక్కడ షీటింగ్స్ అవి పెట్టించడం, వెహికల్స్ అవి పెట్టించడం, పోలీస్ అవి ప్రతి ఒక్కరిని ఆయన కంట్రోల్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేలా చేశారు. అది భరతరామ్ గారు ఎంపీ అంటే. ఆయన ఓడిపోయాడు. మంచి చేసిన వాళ్ళకి జనాలు నచ్చలేదన్న. మంచి చేసిన వాళ్ళకి నచ్చట్లేదు, చెడు చేసే వాళ్ళకి నచ్చుతున్నాయి. ఏం చెప్తాం కలవం సమాజం. ఏ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా డెవలప్‌మెంట్ అయ్యేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సూపర్ జరిగింది మరి. ప్రభుత్వంలోని మొత్తం అంతా ఎక్కడ చూసినా కూడా అనుకున్న పని ప్రతిదీ కూడా అయ్యింది. ఎక్కడ కూడా ఆపలేదు పని, ఏ పని కూడా ఆపలేదు. ఎక్కడికక్కడ అవుతూనే ఉంది. 10 మంది ఆడవాళ్ళు ఇంటికెళ్ళి అయ్యా మా ఇక్కడ ఇల్లు కారిపోతుంది, స్లాబ్ బాగలేదంటే స్లాబ్ వేయించడం జరిగింది, రోడ్లు బాగలేదంటే రోడ్లు వేయించడం జరిగింది, డ్రైనేజీ బాగుంటే డ్రైనేజీ క్లీనింగ్ చేయడం జరిగింది. ప్రతిదీ వాళ్ళు అడగడం పాపం అడిగిన వితిన్ సెకండ్‌లో చేసేవారు. ఈ ప్రభుత్వం అడుగుతుంటే ఏమో మొన్న 20, 30 మంది వెళ్ళారన్న ఆడవాళ్ళు మా ఇంటి దగ్గర. అయ్యే బిల్డింగ్‌లు మొత్తం పైనుంచి పేళ్ళు కింద ఊడిపోతున్నాయి. గవర్నమెంట్ ఇల్లు. వెళ్తే ఏంటి పట్టించకుండా ఎమ్మెల్యే గారు అంటే 10 నిమిషాల్లో వస్తున్నానమ్మా అన్నారు. ఇప్పటికి 4 నెలలు 5 నెలలు అయింది. ఇప్పటికొచ్చి రాలేదు.